హలో అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్వి వ్లాగ్స్. ఈ వీడియోలో ఇంట్లోనే ఇన్స్టెంట్ గోరింతాకు ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం రండి. ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా మనం ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు. మా ఇంట్లో అయితే పంచదార చిలకలు ఉన్నాయన్నమాట. సారి పంచి పెట్టినప్పుడు ఈ చిలకలు పంచి పెడతారు కదా, మా ఇంట్లో ఎవరు ఇవి తినరనమాట, అందుకని అలానే ఉండిపోయాయి. మా అమ్మ ఒక బాక్స్లో వేసి ఉంచారు వీటన్నిటిని. వీటితో ఇప్పుడు గోరింతాకు రెడీ చేస్తారు. మీ దగ్గర ఇవి ఉంటే తీసుకోండి, లేకపోతే పంచదార అయినా బెల్లమైనా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ చిలకలన్నింటినీ మొత్తం మెత్తగా దంచేసుకోవాలి. ఆ తర్వాత ఇలాంటి ఐరన్ బాక్స్ ఒకటి తీసుకోండి. హార్లిక్స్కి బాదం పౌడర్కి వస్తాయి. ఇలా పనికిరాంది ఏదైనా ఉంటే ఒకటి తీసుకోండి. అంటే మనం బౌల్స్ అయినా తీసుకోవచ్చు, కాకపోతే మొత్తం మాడిపోతుంది అనమాట. మనకి ఇంకా అది పనికిరాదు, అందుకని ఇదైతే పోయినా పర్లేదు కదా, అందుకని ఈ బాక్స్ తీసుకోమని చెప్తున్నాము. మీ దగ్గర ఉంటే ఇంత పెద్దది తీసుకోండి, లేకపోతే కొంచెం చిన్నగా ఉన్నా పర్లేదు. ఆ తర్వాత చిలకలను చితక్కొట్టుకున్నాం కదా, తీసుకోవాలి. మీరు బెల్లమైనా సరే ఇలాగ పౌడర్ కింద చేసుకోండి, బాగా మెత్తగా అవసరం లేదు. ఆ తర్వాత ఇందులో 2 స్పూన్లు టీ పౌడర్ను వేసుకోండి. మొత్తం ఈ 2 బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలిపేసుకోవాలి. ఆ తర్వాత ఇలాంటి ప్రముద ఒకటి ఉంటుంది కదా, చిన్ని ప్రముద, అది ఒకటి తీసుకొని ఈ బాక్స్ లోపలికి పెట్టుకోవాలి. సమానం చూసుకుని పెట్టుకోవాలన్నమాట, అంటే మిడిల్లోకి రావాలి. చూడండి, ఇలా సమానం చూసుకుని పెట్టుకోండి, సైడ్కి వెళ్ళిపోకూడదు, మిడిల్లోనే ఉండాలి. ఆ తర్వాత మనం టీ పౌడర్ వేసి కలుపుకున్నాం కదా, దాన్ని మొత్తం ఇలా చుట్టూ వేసేసుకోవాలి. ప్రమిద లోపలికి వెళ్ళనివ్వకండి, ఇలా చుట్టూ నీట్గా వేసేసుకోండి. కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా చుట్టూ కవర్ చేసేయండి. ఇందులో ఉన్న పాకం నుండి వచ్చే ఆవిరి ద్వారా గోరింతాకు రెడీ అవుతుంది. ఇలా మీరు మెహందీ చేసుకునే క్వాంటిటీని బట్టి కలుపుకొని దీని చుట్టూ ఇలా వేసేసుకోవాలి. ఆ తర్వాత లైట్గా వాటర్ వేయాలి, ఎక్కువ వేయకండి, కొంచెం వేయండి. ఇలా వేసుకున్న తర్వాత ఇలాంటి ఒక గ్లాస్ తీసుకోవాలి, అంటే ఈ బాక్స్ లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. ఇలా సన్నగా ఉన్న గ్లాస్ అయితే తీసుకోండి. మనం లోపల ప్రమిది పెట్టాం కదా, దానిపైన ఇలా సెట్ చేసేసుకోవాలి. అటు ఇటు కదలకుండా చూసుకోవాలి. ఆ తర్వాత పైన క్యాప్కి సరిపోయేంత గ్లాస్ను ఒకటి తీసుకొని ఇలా పెట్టుకోవాలి. లోపలికి వెళ్లకుండా ఇలా పైన నిలబడాలి, మీకు చూసుకొని సెట్ చేసుకోండి. ఆ తర్వాత ఇందులో ఫుల్గా వాటర్ వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం చపాతీ పిండి అయినా మైదా పిండి అయినా తీసుకుని ఇలా కలుపుకోవాలి. మా అమ్మ వాళ్ళు అయితే చిన్నప్పుడు రాగిడి మట్టిని యూజ్ చేసేవారంట, కానీ ఇప్పుడు దొరకడం కష్టమే కదా. మాది విలేజే కాబట్టి మాకు దొరుకుతుంది, కాకపోతే కొంచెం దూరం వెళ్ళాలి. మా స్థలం దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాలి. రాగిడి మట్టి ఉంటే అది పెట్టుకోండి, లేకపోతే ఇలా చపాతీ పిండి అయినా మైదా పిండి అయినా కలుపుకొని ఇలా చుట్టూరు పెట్టేసుకోవాలి. మనం పైన పెట్టుకున్న గ్లాస్కి బాక్స్కి అటాచ్ చేస్తూ ఇలా చుట్టూరు పెట్టేయండి, అంటే లోపల ఉన్న ఆవిరి బయటికి రాకూడదు అనమాట. మొత్తం చుట్టూరు ఇలానే నీట్గా పిండితో కవర్ చేసేసుకోవాలి. ఆవిరి మాత్రం అస్సలు బయటికి రాకూడదు. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన పెట్టేసుకోవాలి. ఇలా ఒక 10 మినిట్స్ ఉంచితే రెడీ అయిపోతుంది. 10 మినిట్స్ తర్వాత ఇలా తీసేసుకోవడమే. చూడండి, లోపల గ్లాసులోకి పడింది కదా, అదే గోరింతాకు అనమాట. చూసారా, ఇన్స్టెంట్ గోరింతాకుని ఇంట్లోనే అంత ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది, అలాగే చాలా బాగా పండుతుంది కూడా. ఈ గ్లాస్లో ఉన్నదంతా ఇలా ఒక బౌల్లో తీసేసుకోవడమే, అంతే. ఇన్స్టెంట్ గోరింతాకు రెడీ అయిపోయింది. మీకు ఎంత కావాలో అంత క్వాంటిటీలో రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఎలా వేసుకోవాలో చూసేద్దాం రండి. ఒక బౌల్లోకి కొంచెం కుంకుమ తీసుకోవాలి, అంటే మీకు ఎంత సరిపోతుందో అంత తీసుకోండి. ఆ తర్వాత మనం రెడీ చేసుకుని ఇన్స్టెంట్ గోరింతాకు ఉంది కదా, దాన్ని కొంచెం ఎలా వేసుకుని కలుపుకోవాలి. ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి, బాగా లూజ్గా కలుపుకోకూడదు. చూడండి, ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు మనం పెట్టేసుకోవడమే. ఇయర్ బడ్ ఉంటుంది కదా, అది ఒకటి తీసుకుని ఇలా పెట్టేసుకుంటే చాలా నీట్గా డిజైన్ వచ్చేస్తుంది. మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ వేసుకోవచ్చు. ఇలా వేసుకుని ఒక 10 మినిట్స్ ఉంటే చాలు, చాలా బాగా పండిపోతుంది, చాలా మంచి కలర్ వస్తుంది. మనకి ఎక్కువ టైం కూడా పట్టదు. మనం ఒకసారి ఇలా రెడీ చేసుకుని ఒక బాటిల్లో వేసుకుని పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని మనకు సరిపడినంత కుంకుమ వేసుకొని ఇలా కలుపుకొని పెట్టేసుకోవచ్చు. ఇలా చేసుకుని పెట్టుకుంటే మనకి చాలా బాగా పండుతుంది, అలాగే టైం కూడా కలిసి వస్తుంది. మనం ఎక్కడికైనా వెళ్ళాలి అంటే అప్పటికప్పుడు పెట్టుకోవాలి అంటే గోరింతాకు అయితే చాలా టైం పడుతుంది కదా, కానీ ఇదైతే ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. అలాగే చాలామంది చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి గోరింతాకు పెట్టుకోవాలని ఉంటుంది, కానీ వాళ్ళని చూసుకోవాలి కదా, పెట్టుకోవడానికి వీలు కాదు. అదే ఇలా పెట్టేసుకుంటే వాళ్ళకి పడుకున్న టైంలో ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. మనం ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు కూడా ఇలా పెట్టేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది, చాలా బాగా పండుతుంది కూడా. చూడండి, మా అమ్మ అయితే మొత్తం పెట్టేసుకున్నారు. 10 మినిట్స్ తర్వాత వాష్ చేసి చూపిస్తున్నారు. చూడండి, మీకు వీడియోలోనే క్లియర్గా వాష్ చేసి చూపిస్తున్నాం కదా, నిజంగానే చూసారా ఎంత మంచి కలర్ వచ్చేసిందో. ఇప్పుడు మా అమ్మ చెప్పేంత వరకు నాకు కూడా తెలియదు ఇలా ఇన్స్టెంట్ గోరింతాకు రెడీ చేస్తారని చెప్పి. మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడు ఇలానే రెడీ చేసుకుని పెట్టుకునేవారంట. మా అమ్మ చెప్తే నిజంగా పండుతుంది ఏంట్లే అని అనుకున్నాను, కానీ నిజంగానే చాలా బాగా పండింది. చూడగానే నాకు కూడా పెట్టుకోవాలనిపించింది, అందుకని నేను కూడా పెట్టుకున్నాను. చూసారా ఎంత బాగా పండిపోయిందో. నిజంగానే చాలా ఫాస్ట్గా చాలా బాగా పండుతుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. అలాగే మీలో ఎంతమందికి ఇలా చేసుకుంటారని తెలుసో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొందరికి చేరుతుంది, మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. బాయ్ గైస్, హకునా మటాటా.